అందరికీ వందనాలు. ప్రభువు ఈరోజు మనతో మాట్లాడుతున్న వాగ్దానం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13:13. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలిచి ఉన్నవి. వీటిలో గొప్పది ప్రేమయే. పౌలు కొరింథీ చర్చికి లేఖ రాస్తున్నాడు. ఆ చర్చిలో సమస్యలు ఎక్కువ. ఆధ్యాత్మిక వరాలు, ముఖ్యంగా భాషలతో మాట్లాడేవారం పట్ల అతి ఆకర్షణ, ఒకరినొకరు అసూయపడటం, విభేదాలు, పాపం సహించకపోవడం. 12వ అధ్యాయంలో వరాల గురించి, 14లో వాటి ఉపయోగం గురించి మాట్లాడి, మధ్యలో 13వ అధ్యాయంలో ప్రేమను గొప్ప మార్గంలో చూపిస్తాడు. ఇది లవ్ చాప్టర్ అని పిలుస్తారు. వరాలు లేకుండా ప్రేమ లేకపోతే ఏమీ లేదని 1-3 వచనాలు చెప్తున్నాయి. ప్రేమ ఎలా ఉండాలో 4-7 వచనాల్లో, ఓపిక, దయ, అసూయ లేకుండా ప్రేమ ఎప్పుడు నిలుస్తుందని 8వ వచనంలో చెప్పాడు. చివరిగా 13వ వచనంలో 3 గొప్ప విషయాలు: విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ. వీటిలో గొప్పది ప్రేమే. దీనికి అర్థం ఏంటంటే, ఇప్పుడు మన జీవితంలో దేవునిపై నమ్మకం, భవిష్యత్తులో ఆశ, నిరీక్షణ, దేవునిపైన, ఇతరులపైన ప్రేమ 3 ముఖ్యం. కానీ స్వర్గంలో నమ్మకం, నిరీక్షణ అవసరం లేదు. ఎందుకంటే వీటిని చూస్తాం, ప్రేమ మాత్రం ఎప్పుడు ఉంటుంది, అది పొందుకుంటాం. కాబట్టి ప్రేమ చాలా గొప్పది. ఒక చర్చిలో అద్భుతాలు చేసిన, ప్రవచనాలు చెప్పిన ప్రేమ లేకపోతే ఏమీ లేదు. మన జీవితంలో ఫ్యామిలీ, ఫ్రెండ్స్తో ఓపిక, దయ చూపకపోతే మన నమ్మకం కూడా ఖాళీ. ప్రేమ అన్నిటికీ ఆధారం. కాబట్టి ఈ వచనం మనకి ప్రేమ గొప్పతనాన్ని, అది ఎప్పుడు నిలుస్తుందనే గొప్ప సందేశాన్ని, చర్చ్లో, ఇంట్లో, ఎక్కడైనా ప్రేమతో జీవించాలని దేవుడు మనతో ఈ ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు. ఈ మాటలు ముగిస్తున్నాను.